కాదు. ఇది ఒక సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఇద్దరు ఎస్టాబ్లిష్డ్ కొరియోగ్రాఫర్స్ మధ్యలో ఉన్నటువంటి మ్యాటర్. సో సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఇండస్ట్రీకి ఏ రకంగా అప్లై అవుతుంది, ఎందుకంటే మనం ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉంది, ఇది ఒక డిఫరెంట్ వింగ్స్లో ఇండస్ట్రీ వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎలా తీసుకోవాలి అనేటువంటి గైడ్ లైన్స్ని మనం ఇంకా గవర్నమెంట్తో కూర్చుని వెట్ చేసి ఏంటి పాసిబుల్ అవుతుంది, ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ నుంచి చేసే క్రమం ఇంకా నడుస్తూనే ఉంది. దాట్ అన్ఫార్చునేట్లీ ఈస్ టేకింగ్ అ వెరీ లాంగ్ టైమ్. వీ నో దట్ ది కమిటీస్ రిపోర్ట్ ఇస్ స్టిల్ పెండింగ్ విత్ ది తెలంగాణ సినిమాటోగ్రఫీ అండ్ ది హెచ్ఎల్సి రిపోర్ట్ ఇంకా పెండింగ్లో ఉంది. అవి వస్తే ఇంకా స్ట్రక్చర్డ్ గైడ్ లైన్స్ మనకు వస్తాయి, మ్యాండేట్స్ మనకు వస్తాయి, హౌ డూ వీ అడ్రస్ ది ఇష్యూస్ అని. ఇన్ ద మీన్ వైల్ సార్ చెప్పినట్టు 2018 నుంచి ఈ ఒక ప్యానెల్ ఏదైతే మనం ఫామ్ చేసుకున్నామో దాని తాలూకా అంటే వీఆర్ నాట్ డినైయింగ్ దట్ మన దగ్గర కేసెస్ లేవు అనే ఫ్యాక్ట్ మనం డినై చేయట్లేదు. అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఇష్యూస్, అదర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెక్షువల్ హారాస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది, లెట్స్ అగ్రీ టు దాట్. కానీ అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి స్ట్రిక్ట్ మెకానిజమ్స్ టు అడ్రస్ రెడ్రెసల్ మెకానిజమ్స్ మన ఇండస్ట్రీలో సరిపోయినన్ని తగినన్ని, ఐఎమ్ మేకింగ్ ఇట్ ష్యూర్, సరిపోయినన్ని తగినన్ని మాకు సూట్ అయ్యేటువంటివి ఇక్కడ వర్కౌట్ అవ్వగలిగేటువంటి మెకానిజమ్స్ మనం తయారు చేసుకోవడానికి సరైన గైడ్లైన్స్ లేవు. There should be a lot more work to be done in that manner where we are waiting. There are stakeholders within, there is an entire discussion which has started after Sri Reddy's issue. Momentum అప్పుడప్పుడు గెయిన్ చేస్తుంది, మనకి ఇవి తెలుసు. 13 తర్వాత వచ్చినటువంటి గైడ్ లైన్స్, కానీ పీపుల్ లైక్ హిమ్ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ బీన్ టేకింగ్ అప్ ఇష్యూస్ ద వే దట్ దే వర్ సపోజ్ టు డూ. అప్పటికున్న మెకానిజమ్స్ సిస్టమ్స్ని పట్టుకుని వాళ్ళు తయారు చేసుకున్నారు. బట్ రైట్ నౌ వీ హ్యావ్ గైడ్ లైన్స్, వీ హ్యావ్ పాష్ గైడ్ లైన్స్. సో దిస్ ప్యానెల్, the way that it works, we are going according to the POSH guidelines, prevention, prohibition of sexual harassment at workplace guidelines. The act is of 2013. ఆ గైడ్లైన్స్తో మనం ఏమైతే ఒక ప్యానెల్, ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలో ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేసాం. ఈ కమిటీలో ప్రస్తుతం ఈ కేస్ బిట్వీన్ 2 కొరియోగ్రాఫర్స్ జరుగుతున్నటువంటి ఈ కేసులో ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్ బికాస్ ఇది అసలు మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన అంశంగా భావించి వీ హ్యావ్ నాట్ టేకెన్ ద నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్స్. బట్ సైమల్టేనియస్లీ ఎప్పుడైతే మనం కమిటీ కాన్స్టిట్యూట్ చేశామో లాస్ట్ 2 వీక్స్ నుంచి ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తోంది. ఇనీషియలీ ఈ కేసు మా ముందుకి ఈ సెక్షువల్ హారాస్మెంట్ రెడ్రెసల్ ప్యానెల్ ముందుకు వచ్చే ముందు ద ఫస్ట్ టైం ఇట్ హ్యాడ్ అపియర్డ్, సర్ఫేస్డ్ వాజ్ విత్ ద మీడియా.